ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మంచు ఫ్యామిలీ మ్యాటర్ రచ్చరచ్చగా మారింది. నిన్నంతా ఎపిసోడ్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు కనిపించాయి. ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకుంటే ఆ తర్వాత యవ్వారం దాడుల వరకు వెళ్లింది. మరోవైపు ఇవాళ విచారణకు రావాలంటూ మోహన్ బాబు, విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీలో లొల్లి పీక్స్ కు చేరింది. ఇప్పటికే ఒకరిపై మరొకరు పరస్పరం కేసులు పెట్టుకోగా ఇప్పుడు ఏకంగా దాడులు చేసుకునే స్టేజ్ వరకు గొడవ వెళ్ళింది. ఆదివారం స్టార్ట్ అయిన ఇష్యూలో మంగళవారం ఎపిసోడ్ కాస్త టెన్షన్గా ఉంది. గొడవలు, దాడులతో మంచు ఫ్యామిలీ వార్ మరింత ముదిరి పీక్ స్టేజ్కి వెళ్ళింది. అటు వివాదం ముదురుతుండగానే మంచు కుటుంబ పంచాయతీ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. మోహన్ బాబు, ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్కు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 10:30కు వ్యక్తిగతంగా తమ ఎదురే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నిన్న రాత్రి జల్పల్లిలో జరిగిన హైడ్రామా, దాడి ఘటనపై పోలీసులు విచారణ జరపనున్నారు. ఫ్యామిలీ వార్ ముదరడంతో ఇప్పటికే మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైసెన్స్ ను పోలీసులు హోల్డ్లో పెట్టి వారి నుంచి తుపాకులు సీజ్ చేశారు. ఇక నిన్నంతా హైడ్రామా జరిగింది. ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతున్న ఫ్యామిలీ ఫైట్ సాయంత్రానికి హై టెన్షన్గా మారింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు పెద్ద రగడే జరిగింది. పోలీసు అధికారులను కలిసి ఇంటికొచ్చిన మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. మనోజ్ గేటు తీయమని ఎంత అడిగినా తీయకుండా బయటే ఆపేశారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయింది మనోజ్ భార్య మౌనిక. తన కూతురు లోపల ఉంది, గేట్లు తీయమని మనోజ్ ఎంత మొత్తుకున్నా తీయలేదు. దీంతో గేట్లు తోసుకుని లోపలికి వెళ్ళాడు. దీంతో పోలీసులు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు. మరోవైపు మంచు ఫ్యామిలీలో గొడవ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. 2 రోజుల క్రితం మొదలైన ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. తొలుత మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయగా ఆ వెంటనే మంచు మోహన్ బాబు రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కానీ అసలు గొడవకు కారణమేంటి అనే విషయాన్ని మాత్రం మంచు ఫ్యామిలీలో ఎవరూ చెప్పడం లేదు. పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.